హాయ్ స్టూడెంట్స్, కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియోలో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి ఫంక్షనల్ గ్రూప్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాము. అసలు ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి, ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయి, ఓకేనా, ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయా అని తెలుసుకుందాము. అసలు ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి ఇక్కడ చూడొచ్చు. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఈస్ ద రియాక్టివ్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ దట్ డిసైడ్ ఇట్స్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ రియాక్షన్స్. ఓకేనా, తెలుగులో చూద్దాము. ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో రియాక్షన్స్ ఎలా జరుగుతాయో నిర్ణయించే యాక్టివ్ రియాక్టివ్ భాగాన్ని ఫంక్షనల్ గ్రూప్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాము, కాంపౌండ్స్ చూద్దాము, ఫంక్షనల్ గ్రూప్ చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, కాంపౌండ్ వచ్చేసి మిథనాల్. ఈ మిథనాల్ అనే కాంపౌండ్లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్కహాల్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది. నెక్స్ట్ చూడొచ్చు, మిథాల్డిహైడ్, ఇందులో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్డిహైడ్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఓకేనండి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా కార్బాక్సిలిక్ యాసిడ్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఫర్ పీజీ ఎంట్రన్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి ఫార్ములా C+C అంటే ఆల్కేన్. ఇది సాచురేటెడ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్గా ఆల్కీన్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్ అంటాము. అన్సాచురేటెడ్గా దీని కాంపౌండ్ టైప్ వచ్చేసి అన్సాచురేటెడ్ అడిషన్ రియాక్షన్లో యూజ్ అవుతుంది. ఆల్కైన్, C+C అంటే ఆల్కైన్. ఇది అన్సాచురేటెడ్ కాంపౌండ్ టైప్ వచ్చేసి ఇంపార్టెంట్ రియాక్షన్ అడిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. OH ఆల్కహాల్ అంటాము. దీని టైప్ వచ్చేసి పోలార్ టైప్ అంటాం. ఆల్కహాల్ అంటే పోలార్, గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేషన్ రియాక్షన్లో యూజ్ అవుతుంది. ఓకేనా, ఈథర్ వచ్చేసి న్యూట్రల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఈథర్ వచ్చేసి న్యూట్రల్గా ఉంటుంది. ఇక్కడ ఈథర్ వచ్చేసి న్యూట్రల్గా ఉంటుంది, క్లీవేజ్ రియాక్షన్లో యూజ్ అవుతుంది. ఫార్మాల్డిహైడ్ ఏమో కార్బోనైల్ కాంపౌండ్ టైప్ వచ్చేసి ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్లో యూజ్ అవుతుంది. కీటోన్ వచ్చేసి కార్బోనైల్. ఫార్మాల్డిహైడ్ అండ్ కీటోన్ రెండు కూడా, ఆల్డిహైడ్ కీటోన్ రెండు కూడా కార్బోనైల్ కాంపౌండ్. ఓకేనండి, కార్బోనైల్ కాంపౌండ్సే, కానీ కీటోన్ వచ్చేసి రిడక్షన్లో, ఆల్డిహైడ్ వచ్చేసి ఆక్సిడేషన్లో యూజ్ అవుతుంది. ఓకేనా, కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేసి ఎస్టరిఫికేషన్లో యూజ్ అవుతుంది. ఎస్టర్ వచ్చేసి ఫ్రూట్ స్మెల్. ఎస్టర్ అనగానే మీకు ఫ్రూట్ స్మెల్ గుర్తురావాలి. ఓకేనా, ఎస్టర్ అనగానే ఫ్రూట్ స్మెల్ గుర్తురావాలి. కాంపౌండ్ టైప్ వచ్చేసి అండ్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటంటే హైడ్రాలిసిస్లో యూజ్ అవుతుంది. అమైన్ వచ్చేసి బేసిక్ కాంపౌండ్ టైప్. ఓకేనా, ఇది డయోస్టటైజేషన్లో యూజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఓకేనండి, నెక్స్ట్ అమైన్ అయిపోయింది. నెక్స్ట్ అమైడ్ వచ్చేసి న్యూట్రల్ కాంపౌండ్ టైప్ వచ్చేసి హైడ్రాలిసిస్లో యూజ్ చేస్తారు. ఓకేనండి, నెక్స్ట్ నైట్రో అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాంపౌండ్లో ఉంటుంది, రిడక్షన్లో యూజ్ అవుతుంది. హాలో ఆల్కేన్ వచ్చేసి ఫార్ములా ఈ విధంగా ఉంటుందండి. కాంపౌండ్ టైప్ వచ్చేసి రియాక్టివ్. ఇంపార్టెంట్ రియాక్షన్ వచ్చేసి SN1 అండ్ SN2లో యూజ్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ సూపర్ ట్రిక్ మెమొరీ, ప్రియారిటీ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అండి. IUPAC ప్రియారిటీ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉంటుంది ప్రియారిటీ ఆర్డర్ వచ్చేసి. ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్, తర్వాత ఎస్టర్, తర్వాత అమైడ్, తర్వాత సైనైడ్, తర్వాత ఆల్డిహైడ్, కీటోన్, OH ఆల్కహాల్, అమైడ్. ఓకేనండి, దీన్ని మనం షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది చూడొచ్చు, ఇది షార్ట్కట్. ఓకేనా, కార్బాక్సిలిక్ యాసిడ్లో కార్ అని గుర్తుపెట్టుకోండి, S, అమైడ్ని M. ఇక్కడ చూడొచ్చు, C గుర్తుపెట్టుకోండి, చో అని గుర్తుపెట్టుకోండి, కి, O, అమీన్. ఓకేనా, కార్ S అమ్, C చోకి O అమీన్ అని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే. నెక్స్ట్ అసిడిక్ వర్సెస్ బేసిక్ ఫంక్షనల్ గ్రూప్స్ చూద్దాము. COOH కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడిక్. ఓకేనండి, ఫినాల్ అనేది వీక్ యాసిడిక్, ఆల్కహాల్ అనేది న్యూట్రల్, అమైన్ అనేది బేసిక్. ఓకేనా, మీకు గుర్తుండాలంటే ట్రిక్ ఈ విధంగా చూడండి. కార్బాక్సిలిక్ యాసిడ్ క్రైస్, NH2 స్మైల్స్. ఓకేనా, ఇది ఏడిస్తే ఇది నవ్వుతుందంట. కార్బాక్సిలిక్ యాసిడ్ ఏడిస్తే అమైడ్ అనేది నవ్వుతుందంట. ఎందుకు ఏడుస్తారు, ఏదైనా ఇవ్వాలంటే మనకి ఏడుపు వస్తుంది, అది తీసుకోవాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కాబట్టి COOH అనేది ఇస్తుంది, H+ అని ఇస్తుంది. ఓకేనా, H+ ఇస్తే దాన్ని యాసిడ్ అంటాము. NH2 అనేది తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి H+ని యాక్సెప్ట్ చేస్తే బేస్ అని మనకు తెలుసు. H+ని డొనేట్ చేస్తే యాసిడ్ అని, తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తే బేస్ అని మనకు ఆల్రెడీ తెలుసు, యాసిడ్ బేస్లో చూసాము. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అండ్ డొనేటింగ్ గ్రూప్స్ చూద్దాము. గ్రూప్స్ వచ్చేసి ఆల్కహాల్, అమైన్, ఆల్కైన్. ఓకేనా, ఇవి డొనేటింగ్ గ్రూప్స్. ఓకేనా, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ వచ్చేసి ఆల్కహాల్, అమైన్, ఆల్కైన్, ఈ మూడే. ఓకేనా, OH, NH2, ఆల్కైన్. ఓకేనా, నెక్స్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ వచ్చేసి నైట్రోసైనైడ్, COOH. ఇక్కడ చూడండి, ఇవి అందరూ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ వచ్చేసి NO2, సైనైడ్, COOH, CHO. ట్రిక్ కావాలంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నో సైనైడ్కో చో పుల్స్ ఎలక్ట్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. నో సైనైడ్కో పుల్స్ ఎలక్ట్రాన్ అని గుర్తుపెట్టుకోండి. ట్రిక్, నో సైనైడ్కో పుల్స్ ఎలక్ట్రాన్ అని గుర్తుపెట్టుకోండి. ఫంక్షనల్ గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, టోలిన్ టెస్ట్లో ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్. ఓకేనా, ఫెలింగ్ టెస్ట్లో ఆల్డిహైడ్, లూకాస్ టెస్ట్లో ఆల్కహాల్, ఐడోఫామ్ టెస్ట్లో ఇక్కడ చూడొచ్చు, హిన్స్బర్గ్ టెస్ట్లో అమైన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పీజీ ఎంట్రన్స్ కాన్సెప్ట్ వచ్చేసి ఆల్డిహైడ్ వర్సెస్ కీటోన్స్. ఓకేనండి, ఆల్డిహైడ్ వర్సెస్ కీటోన్. ఇక్కడ చూడొచ్చు,
ఆల్డిహైడ్ ఏంటి, ఈజీలీ ఆక్సిడైజ్ అవుతుంది, పాజిటివ్ టోలెన్స్ ఇస్తుంది, మోర్ రియాక్టివ్గా ఉంటుంది కీటోన్తో కంపేర్ చేస్తే. అదే కీటోన్ ఏమో డిఫికల్ట్, ఆక్సిడైజేషన్ అవ్వాలంటే వెరీ డిఫికల్ట్ ప్రాసెస్, నెగిటివ్ టోలెన్స్ ఇస్తుంది, లెస్ రియాక్టివ్గా ఉంటుంది. ట్రిక్ వచ్చేసి మీకు గుర్తుండాలంటే ఆల్డిహైడ్ ఆల్వేస్ యాక్టివ్ అని గుర్తుపెట్టుకోండి, ఆల్డిహైడ్ ఆల్వేస్ యాక్టివ్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఆల్కహాల్ యాసిడిటీ ఆర్డర్ చూడొచ్చు. ఆల్కహాల్ యాసిడిటీ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ టెర్షియరీ ఆల్కహాల్ ఈజ్ లెస్ దెన్ సెకండరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్ ఈజ్ లెస్ దెన్ ప్రైమరీ ఆల్కహాల్, ఓకేనండి. పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది డిక్రీజెస్ ద అసిడిటీ రీజన్ వచ్చేసి, ఓకేనా. నెక్స్ట్ బేసిసిటీ ఆఫ్ అమైన్స్, బేసిసిటీ ఆఫ్ అమైన్స్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ టెర్షియరీ ఈజ్ గ్రేటర్ దెన్ ప్రైమరీ, ప్రైమరీ ఈజ్ గ్రేటర్ దెన్ టెర్షియరీ, టెర్షియరీ ఈజ్ గ్రేటర్ దెన్ అమోనియా, ఓకేనా. గుర్తుపెట్టుకోండి ట్రిక్ వచ్చేసి. కార్బాక్సిలిక్ యాసిడ్ అసిడిటీ వచ్చేసి ఆర్డర్ వచ్చి. హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఫంక్షనల్ గ్రూప్ పార్ట్ 2 చూద్దామండి. పార్ట్ 1 సగం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ కంటిన్యూ సిరీస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి రెజోనెన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్. రెజోనెన్స్ ఇంక్రీజెస్ స్టెబిలిటీ, ఇది చూడొచ్చు. స్టెబిలిటీ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. SN1 SN2 ఇంపార్టెంట్ షార్ట్ కట్ వచ్చేసి SN1 SN2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూద్దామండి. షార్ట్ కట్ SN1 అనేది 2 స్టెప్స్లో జరుగుతుంది. కార్బోకాటియాన్ అనేది ఉంటుంది. రెజిమైజేషన్ 3 డిగ్రీ ఫార్వర్డ్, ఓకేనా. SN2 వచ్చేసి 1 స్టెప్లో జరుగుతుంది, బ్యాక్ సైడ్ అటాక్ జరుగుతుంది, ఇన్వర్షన్ ఉంటుంది, 1 డిగ్రీ ఫార్వర్డ్. SN2 వచ్చేసి, SN1 వచ్చేసి 2 స్టెప్, SN2 ఏమో 1 స్టెప్, ఇదేమో కార్బోకాటియాన్, ఇదేమో బ్యాక్ సైడ్ అటాక్. SN1లో ఏమో రెజిమైజేషన్ ఉంటుంది, ఇందులో ఇన్వర్షన్ ఉంటుంది, ఇది 3 డిగ్రీ ఫార్వర్డ్, ఇది 1 డిగ్రీ ఫార్వర్డ్. ఈ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్లో రిపీటెడ్గా అడిగారు, గుర్తుపెట్టుకోండి. దీనికి ట్రిక్ వచ్చేసి SN1 స్లో అండ్ స్టేబుల్, SN2 ఫాస్ట్ అండ్ క్విక్, ఓకేనా. నెక్స్ట్ E1 E2 ఎలిమినేషన్ చూడొచ్చు. E1 అనేది 2 స్టెప్ వీక్ బేస్ ఉంటుంది, కార్బోకాటియాన్ ఉంటుంది. E2లో 1 స్టెప్ స్ట్రాంగ్ బేస్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది. ఎరోమాటిసిటీ రూల్స్ చూద్దాము. హుకెల్ రూల్ వచ్చేసి 4n+2, ఇది గుర్తుపెట్టుకోండి. 5 ఎలక్ట్రాన్స్, ఈ 2 రూల్స్ ఫాలో అయితే దాన్ని ఎరోమాటిక్ కాంపౌండ్స్ అంటారు, ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కాంపౌండ్ బెంజిన్లో 5 ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి, సైక్లో పెంటాడైనైన్ అనియోన్లో 6 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4n+2 ఉంటే దాన్ని ఎరోమాటిక్ అంటారు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్లో అడిగారు, ఇది ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ హైపర్ కాంజుగేషన్ ట్రిక్. హైడ్రోజన్ అడ్జసెంట్ టు డబుల్ బాండ్ స్టెబిలైజెస్ కార్బోకాటియాన్, మోర్ ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే మోర్ స్టెబిలిటీ, ఓకేనండి. ఇండక్టివ్ ఎఫెక్ట్ షార్ట్ కట్ చూద్దాము. చూడొచ్చు. ఇండక్టివ్ ఎఫెక్ట్ షార్ట్ కట్, పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏమో ఎలక్ట్రాన్ డొనేటింగ్గా ఉంటుంది, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏమో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్గా ఉంటుంది. ఆర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. నైట్రో సైనైడ్, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. మీసోమెరిక్ ఎఫెక్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. మీసోమెరిక్ ఎఫెక్ట్ గ్రూప్స్ వచ్చేసి OH-NH2, ఓకేనా. ఇవి పాజిటివ్ మీసోమెరిక్ గ్రూప్స్, ఇవి నెగిటివ్ గ్రూప్స్ వచ్చేసి నైట్రో సైనైడ్ CH2. ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ఫర్ PG ఎంట్రన్స్, గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్గా. ఆల్డల్ కండెన్సేషన్లో ప్రొడక్ట్ వచ్చేసి బీటా హైడ్రాక్సిల్ కార్బోనైల్, కనిజరో రియాక్షన్లో ప్రొడక్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ ఆసిడ్, రేమటైమన్లో సాలిసిలాల్డిహైడ్ అనేది ప్రొడక్ట్గా వస్తుంది, కాల్వే రియాక్షన్లో సాలిసిలిక్ యాసిడ్ వస్తుంది ప్రొడక్ట్గా, సైన్వేయర్ రియాక్షన్లో ప్రొడక్ట్ ఏంటి, హాలోబెంజిన్, ఫ్రెడెల్క్రాఫ్ట్ రియాక్షన్లో ప్రొడక్ట్ ఏంటి, ఆల్కలైషన్ అసైలిట్యూ, క్లీమెన్సన్ రిడక్షన్లో ప్రొడక్ట్ ఏంటి, కార్బోనైల్ అండ్ ఆల్కేన్, వాట్ కిష్నర్లో కార్బోనైల్ అండ్ ఆల్కేన్, ఓకేనండి. ప్రీవియస్ PG ఎంట్రన్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూద్దాము. క్వశ్చన్ 1 వచ్చేసి విచ్ గివ్ పాజిటివ్ టోలెంట్ టెస్ట్, ఇందులో ఆన్సర్ ఏంటి, బెంజాల్డిహైడ్. నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ యాసిడిక్ కాంపౌండ్ ఏంటి, ఆన్సర్ వచ్చేసి ఎసిటిక్ యాసిడ్, ఓకేనండి, ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్ SN2 ఫేవర్డ్ ఇన్, ఆన్సర్ వచ్చేసి ప్రైమరీ ఆల్కైల్ హాలో. నెక్స్ట్ క్వశ్చన్ అరోమాటిక్ కాంపౌండ్ సాటిస్ఫైస్ 4n+2, ఆన్సర్ వచ్చేసి హుకెల్ రూల్, ఓకేనండి. 4n+2 అంటే హుకెల్ రూలే కదా అది. అల్ట్రా ఫాస్ట్ రీజన్ చూద్దాము. గ్రూప్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్కహాల్ అనగానే మనకు గుర్తురావాల్సింది ఆక్సిడేషన్, ఆల్డిహైడ్ అనగానే టోలెన్స్ పాజిటివ్, కీటోన్ అనగానే లెస్ రియాక్టివ్ గుర్తురావాలి, యాసిడ్ అనగానే మోస్ట్ యాసిడిక్ అని గుర్తురావాలి, అమైన్ అనగానే బేసిక్ అని గుర్తురావాలి, నైట్రో అనగానే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అని గుర్తురావాలి, ఎస్టర్ అనగానే ఫ్రూటీ స్మెల్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి, ఈథర్ అనగానే క్లీవేజ్ రియాక్షన్ గుర్తురావాలి, ఓకేనండి. 1 లైన్ ట్రిక్స్ చూద్దామండి ఒకసారి, క్విక్ రీజన్గా కూడా యూజ్ అవుతుంది. ఆల్డిహైడ్ అనేది ఆక్సిడైజేషన్ ఈజీ, కీటోన్ అనగానే స్టేబుల్ కార్బోనైల్ ఉంటుంది, NH2 అనగానే ఎలక్ట్రాన్ డోనర్ అని గుర్తురావాలి, నైట్రో అనగానే ఎలక్ట్రాన్ విత్డ్రాయర్ అని గుర్తురావాలి, COOH కార్బాక్సిలిక్ యాసిడ్ హైయెస్ట్ ప్రియారిటీ, SN1 అనగానే కార్బోకాటియాన్, SN2 అనగానే బ్యాక్ సైడ్ అటాక్ గుర్తురావాలి, అరోమాటిక్ అనగానే 4n+2 5 ఎలక్ట్రాన్స్ దాని గుర్తురావాలి. ఫైనల్ PG ఎంట్రన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ డైలీ ప్లాన్ చూద్దాం. ఫంక్షనల్ గ్రూప్స్ రియాక్షన్స్ ఒకసారి చూసుకోండి, నేమ్డ్ రియాక్షన్స్ చూసుకోండి, మెకానిజమ్స్ చూసుకోండి, ప్రీవియస్ రియాక్షన్స్ చూసుకోండి, షార్ట్ ట్రిక్స్ రీజన్ చేయండి, ఓకేనండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. రియాక్షన్ మెకానిజం, నేమ్డ్ రియాక్షన్స్, అరోమాటిసిటీ, కార్బోనైల్ కాంపౌండ్స్, అమైన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఓకేనండి. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.